అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కుమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తోటి ఒక మంచి స్వీట్ని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే మరీ బాగుంటుంది, ఎందుకంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ క్విక్గా కూడా మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఒక గులాబ్ జామున్ పిండిని తీసుకున్నాను. దానికి సగానికి బెల్లం తురుముని తీసుకున్నాను. బెల్లం ఎక్కడా కూడా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా తురుముకొని కానీ గ్రైండ్ చేసి కానీ తీసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు యాలుక్కాయ పొడిని తీసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలి. వీటిని మిక్స్ చేయడానికి ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా పాలని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. నాకు తెలిసి ఈ స్వీట్ని అయితే ఎవరు చేసి ఉండరు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కొద్దిగా పాలని కలుపుకుంటూ బ్యాటర్ని కాస్త లూజ్గా తయారు చేసుకోవాలి. ఇలా బ్యాటర్ తయారైన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి నేనైతే 1/2 లీటర్ పాల ప్యాకెట్ని తీసుకొని పాలను మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసుకుంటున్నాను. ఈ పాలు సగం వరకు, క్వాంటిటీ సగం అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలి. మధ్యలో మీగడ కట్టడం స్టార్ట్ అవుతున్నప్పుడు మీగడను కూడా మధ్యలోకి తీసుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు మరో స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ముందుగా హీట్ చేసుకొని వాటిపైన కాస్తంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకునేటువంటి పిండిని గుంత పొంగనాల్లోకి వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా త్వరగా ఇవి బేక్ అయిపోతాయి. నేనైతే 2 వాయిల్ వచ్చేసింది. ఆ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తోటి 2 సార్లు వేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. మూత తీసేసి తర్వాత టర్న్ చేసుకోవాలి. పైన కాస్తంత తడిగా ఉన్నా కానీ టర్న్ చేసుకోండి. తొందరగా అవతల పాటు కూడా బేక్ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంటే డార్క్నెస్ వస్తుంది, కాబట్టి కొంచెం చూసుకొని టర్న్ చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని 2 వాయిల్లో వేసేసుకొని ఇలా బేక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత 1 నిమిషం అలా బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పాలల్లోకి ఒక మిశ్రమాన్ని యాడ్ చేద్దాము. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 10 రూపాయల మిల్క్ పౌడర్ ఒకటి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా ఒక లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనివల్ల మనం పాలల్లో వేసినప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీగా వేయాలి. దీనిలో మీకు నచ్చితే కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పాలు మరుగుతున్నప్పుడు సగం క్వాంటిటీ అయ్యాయి అనుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత పంచదారను వేసుకోవాలి. పంచదార కరిగే వరకు మళ్ళీ మరిగించుకుంటూ ఉండాలి. పంచదార కరిగింది అనుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. కొద్దిగా వేసుకొని తిప్పుకుంటూ మళ్ళీ కొద్దిగా వేసుకొని తిప్పుకుంటూ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి.
ఈ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత వితిన్ 5 మినిట్స్లో మనకి కాస్తంత గట్టి పడుతుంది. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. పాల మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పొంగనాలను చూసారు కదా, ఇలా అయినా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఫ్లఫీగా, చాలా రుచికరంగా ఉంటాయి. ఊరికే ఇలా అయినా సరే తినేసేయచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాటి బాక్స్ను కానీ లేకపోతే గాజుది కానీ స్టీల్ది కానీ ఏదైనా కంటైనర్ ఒకటి తీసుకొని వాటిల్లోకి తయారు చేసుకున్నటువంటి గుంత పొంగనాలన్నింటినీ వేసేసి ప్రిపేర్ చేసుకున్నటువంటి పాల క్రీమ్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఆ వేడి మీద కాస్తంత ఆ పొంగనాలు ఈ పాలని కొంచెం క్రీమ్ని అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. ఇది తయారు చేసిన రోజు కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండో రోజు తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే కొత్తగా అనిపించింది అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంది అనిపించింది. ఇలా అన్నిటికీ ఈ క్రీమ్ అంతా పాలంతా కూడా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత దీనిపైన బాదం, జీడిపప్పు, పిస్తాలని పౌడర్ లాగా చేసేసుకొని ఆ పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. ఇలా చల్లేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నేను తర్వాత రోజు చూపిస్తున్నాను. ఈలోపే ఇంట్లో వాళ్ళు కొంచెం తినేశారు, బట్ నేను సెకండ్ డే తీస్తున్నాను. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆ పాల క్రీము అలాగే గులాబ్ జామున్ మిక్చర్తో తయారు చేసింది కాంబినేషన్గా తింటూ ఉంటే మరీ సాఫ్ట్గా ఉండదు, మరీ అబ్జర్వ్ ఏం చేసుకోదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.